హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ బుట్టల యొక్క మెజర్మెంట్స్ అనేది చూద్దామండి. చాలామంది షార్ట్స్లో అప్లోడ్ చేస్తే మెజర్మెంట్స్ అండ్ ఫుల్ ట్యుటోరియల్ పెట్టమన్నారు. సో ఫుల్ ట్యుటోరియల్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దీని యొక్క మెజర్మెంట్స్ అనేది చూసేద్దామండి. చూడండి, బుట్ట అనేది ఇంత నీట్గా వచ్చిందో. సో లంచ్ బాస్కెట్ అదండి. నేను దీనికి లాక్ అనేది ఫిక్స్ చేశాను. సో చాలా నీట్గా ఉంది. స్కూల్ పిల్లలకి లంచ్ తీసుకుపోవడానికి వాటర్ బాటిల్ అన్నీ కూడా నీట్గా అనేది పెట్టుకోవచ్చండి, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. సో నెక్స్ట్ వీడియోలో ఎలా వేయాలో తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మెజర్మెంట్స్ అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, నేను ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్లో వేసానండి. ప్లెయిన్గా వేసాను. వాళ్ళు ప్లెయిన్గానే అడిగారనమాట పక్కలో. సో ఇప్పుడు వచ్చేసి బుట్ట యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి 20 వైర్స్ 6.5 ఫీట్స్ అండి. మొత్తం 20 వైర్లు కట్ చేసుకోవాలి. 6.5 అడుగులు. బేస్ వచ్చేసి 9 లైన్లు వేసానండి. వన్ సైడ్ అంటే హాఫ్ ఫోల్డ్ చేసి ఒక లైన్ అనేది సమంగా వేసుకోవాలి. తర్వాత వన్ సైడ్ మాత్రం 9 లైన్స్ వేసుకోవాలి. హైట్ అనేది 18 వేసానండి. సో ఎంత స్పేస్గా ఉందంటే అంత స్పేసియస్గా ఉందండి. ఈ ఒక్క 18 లైన్స్ వేసేసి ఒక లైన్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేసేయాలండి, వన్ సైడ్ మాత్రం. ఇంకా ఈ పక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇటువైపు వచ్చేసి 4 లైన్స్ వేయాలి. వన్ సైడ్ అంటే ఒక ఫోల్డ్ అనేది చేయకుండా అలాగే చెక్ చేసుకోవాలండి. పైన మూత కూడా మనం కింద వచ్చేసి బేస్ వన్ సైడే వేసాం కదా, అప్పుడు వైర్స్ అనేది వన్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో దాంతో 9 లైన్స్ వేసేసాను. కింద అంటే ఇంకా క్లోజ్ టైప్కి వచ్చేటప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క లైన్ వదిలేసి ఆ సైడ్ ఈ సైడ్ వదిలేసి వేసానండి. సో ఇప్పుడు హ్యాండిల్ మెజర్మెంట్స్ చూద్దామండి. హ్యాండిల్ వచ్చేసి అవుటర్ వైర్ అంటే పైన వచ్చే వైర్ వచ్చేసి 3 వైర్లు 7 అడుగులు తీసుకున్నాను. లోపల వచ్చే వైర్స్ వచ్చేసి 5 వైర్లు 4.5 అడుగులు తీసుకున్నానండి. సో ఈ ఫ్లవర్ అనేది ఒక వైర్లో 1.5 సెంటీమీటర్లు అంటే 1.5 అడుగులు నేను తీసుకున్నానండి. ఇప్పుడు పైన వైర్ అయితే ఈ బ్లూ కలర్ లాక్ అనేది నేను 12 అడుగులు తీసుకున్నాను ఒక వైరు. ఈ పైన ఆరెంజ్ కలర్ వచ్చేసి ఒక వైరు 8 అడుగులు తీసుకున్నానండి. ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ వచ్చేసి నేను 2 వైర్లు 3 అడుగులు తీసుకున్నాను. చాలా నీట్గా అనేది ఫిక్స్ అయిపోయిందండి. సో మీరు కూడా ఇలా వేసి ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. సో బ్యాక్ సైడ్ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ అనేది ఎలా వేయాలనేది నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అనేది ఇచ్చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపించినా ఒకసారి షేర్ చేసేయండి. సో చూడండి, ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా వచ్చినాయి 2 బుట్టలు. సో ట్విన్స్, వాళ్ళకి కలర్స్ నచ్చాయని వేసి ఇచ్చానండి. సో నా దగ్గర వీళ్ళు బుట్టలు వేసుకున్నందుకు ఈ పర్స్ అనేది నేను వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశానండి. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో రాబోయే వీడియోస్లో ఇంకా మంచిగా ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. సో మీకు తప్పకుండా వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.